Hi, this is Dr. JMR, JMR Chemistry. Today I would like to explain about ANCQ. ANCQ అంటే ఆస్ట్రేలియన్ కెమిస్ట్రీ క్విజ్. ఇది రాయల్ ఆస్ట్రేలియన్ కెమికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రెగ్యులర్గా ఈ ఎగ్జామ్ని దరిదాపుగా చాలా కంట్రీస్లో ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ ఇంటర్నేషనల్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్లో ప్రీవియస్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. దీనికన్నా ముందు ఒక 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. అవి కూడా వాచ్ చేయండి. ఎవ్రీ ఇయర్ దే విల్ కండక్ట్ వన్ టెస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ANCQ. దీంట్లో ఉండే క్వశ్చన్స్ కాస్త లెందీగా ఉంటాయి. కాబట్టి ఏదైతే డిస్క్రిప్షన్ ఇస్తాడో చాలా జాగ్రత్తగా చదివి చేయాల్సి ఉంటుంది. ఓకే, టుడే విల్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్ మీరు చదవండి, దెన్ విల్ సాల్వ్. ఇక్కడ ఏమంటాడంటే ద కాన్సంట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూషన్ expressed as the mass of solute per liter of solution. Ashwyn dissolved some solid copper sulfate in water, that is 500 ml of solution. The solution had copper sulfate. So here concentration is, ఇక్కడ కాపర్ సల్ఫేట్ కాన్సంట్రేషన్ ఇవ్వడం జరిగింది, that is 28 grams per liter. If 100 ml of this solution were evaporated to dryness, the mass of copper sulfate that would be recovered. 100 ml ఆఫ్ కాపర్ సల్ఫేట్ని మీరు ఏదైతే ఎవాపరేట్ చేస్తారో ఎంత కాపర్ సల్ఫేట్ రికవర్ అవుతుంది అని అడిగాడు. జనరల్గా ఫస్ట్ మనకు దాని సాల్యుబిలిటీ ఇచ్చినాడు, దట్ ఈస్ జనరల్లీ పర్ లీటర్ అన్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1000 ml. లీటర్ అంటే 1 లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 ml. 1000 mlలో 28 grams మాత్రమే సాల్యుబుల్ అవుతుందని చెప్పాడు. ఈ విషయం ఎలా తెలిసిందంటే ఇట్ ఈస్ గివెన్ హియర్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ వాల్యూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దెన్ ఇక్కడ 100 mlని మనం ఒకవేళ ఎవాపరేట్ చేసినట్టయితే మనకు ఎంత కాపర్ సల్ఫేట్ రికవర్ అవుతుంది అన్నాడు. అప్పుడు 100 into 28 డివైడెడ్ బై 1000 చేసినట్టయితే మనకి ఇక్కడ 2.8 grams రావడం జరుగుతుంది. అంటే ఆన్సర్ ఈజ్ బి అని మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ సొల్యూషన్ను ఎలా ప్రిపేర్ చేస్తారు? సో 500 mlలో ఏ విధంగా సాలిడ్ని డిజాల్వ్ చేశాడని, తర్వాత ఇక్కడ సాల్యుబిలిటీ ఇచ్చినాడు. ఈ సాల్యుబిలిటీని తీసుకొని మనం ముందుకెళ్ళాం. కాబట్టి ఇక్కడ డిస్క్రిప్టివ్ ఎక్కువగా ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు థింక్ లాజికల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సేమ్ అదే డిస్క్రిప్షన్, మనకి ఇక్కడ సాల్యుబిలిటీ ఇచ్చినాడు, సేమ్ కాన్సంట్రేషన్. సో హియర్ అశ్విన్ dissolved some solid copper sulfate in water to make 500 ml of solution. So here the solution had a copper sulfate concentration is 28 grams per liter. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ద వాల్యూమ్ అడుగుతున్నాడు. వాల్యూమ్ ఆఫ్ అశ్విన్ ఒరిజినల్ సొల్యూషన్ దట్ వుడ్ కంటైన్, ఒకవేళ 2.1 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ నువ్వు ఒకవేళ
డిజాల్వ్ చేసినట్టయితే ఉన్నట్టయితే ఎంత ఎంఎల్లో ఉంటుంది? ఒకవేళ ఇక్కడ సాల్యుబిలిటీ తెలుసు కదా, 28 grams per liter అని. ఇక్కడ మళ్ళీ రాసుకుందాం. 28 grams కాపర్ సల్ఫేట్ ఏదైతే ఉందో అది 1000 ml అని అక్కడ ఇచ్చాడు. 1 లీటర్ అంటే 1000 ml. ఇక్కడ 2.1 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే 2.1 ఇంటూ 1000 డివైడెడ్ బై 28. అప్పుడు మీకు వచ్చింది 75 ml వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే 75 mlలో 2.1 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ మాత్రమే డిజాల్వ్ అవుతుంది. అతను ఏమడిగినాడు, ఎంత వాల్యూమ్ కావాలి అన్న విషయాన్ని ఇక్కడ అడుగుతున్నాడు. సో హియర్ 75 ml ఆఫ్ solution dissolved only what 2.1 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ అనే విషయాన్ని మనము ఇక్కడ చెప్పొచ్చు. సో ఆన్సర్ ఈస్ 3, దట్ ఈస్ 75 ml. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సేమ్ అటువంటిదే కానీ కాస్త వేరియేషన్. ఇక్కడ మనకు అనదర్ సొల్యూషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ 72 grams. So the concentration of another salt solution is 72 grams per liter. The amount of water that must be added 250 ml of solution to change the concentration of 18 grams per liter. చేంజ్ చేయడానికి ఎంత కాన్సన్ట్రేషన్ 18 grams per liter చేయడానికి అతను 250 ml యాడ్ చేశాడంట. సో అప్పుడు హియర్ ఏమడుగుతున్నాడు, ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ వాటర్ మస్ట్ బి యాడెడ్, ఎంత యాడ్ చేయాలి, ఈ 250 mlకి ఎంత యాడ్ చేస్తే మనము ఇక్కడ 18 grams per liter అవుతుంది అని చెప్తున్నాడు. అసలు ఫస్ట్ మనం ఈ కాన్సన్ట్రేషన్ తీసుకెళ్ళి ముందుకు వెళ్దాం. ఏంటది, 72 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఎందులో డిజాల్వ్ అవుతుంది, ఆర్ ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్. ఇక్కడ కాపర్ సల్ఫేట్ అనే కాదు, అనదర్ సాల్ట్ అని ఇచ్చినాడు. ఇక్కడ సబ్స్టెన్స్ ఇవ్వలేదు మనకు. ఇక్కడ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ జనరల్లీ 1000 ml ఆఫ్ సొల్యూషన్ 72 grams అని మనకు తెలుసు. ఇక్కడ జనరల్లీ 18 grams ఆఫ్ సబ్స్టెన్స్ ఇక్కడ ఎంత ఎంఎల్ కావాలి అని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 18 ఇంటూ 1000 డివైడెడ్ బై 72 చేయడం జరుగుతుంది. చేస్తే ఇక్కడ 250 ml వస్తుంది. ఈ 250 mlకి ఎంత యాడ్ చేస్తే ఇక్కడ మనకు పర్ లీటర్ కాబట్టి ఎంత వాట్ ఎంఎల్ పర్ లీటర్ ఈజ్ నథింగ్ బట్ 1000 ml. అంటే ఇక్కడ 750 నువ్వు యాడ్ చేసినట్టయితే అక్కడ ఈ 250కి 750 మీరు యాడ్ చేసినట్టయితే ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెండ్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 1 లీటర్. సో మనకు ఆన్సర్ ఏంటి, ఎంత యాడ్ చేయాలి, హౌ మచ్ వాట్ మస్ట్ బి యాడెడ్ మీన్స్ 750 ml. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకు 750 మనకు ఆన్సర్గా చెప్పొచ్చు. కాబట్టి డిస్క్రిప్టివ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ థియరీ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ స్మాల్ పీస్ ఆఫ్ ప్లాస్టిక్ వాస్ dropped into a beaker of water. The plastic sank. Some salt was then dissolved in the water and plastic floats to the surface. అంటే ఏమైంది, మీరు సమ్ సాల్ట్ ఏదో కొంచెం యాడ్ చేయడం వల్ల మీరు ఈ ప్లాస్టిక్ అనేది దానిపైన ఒక బీకర్లో మీరు సాల్ట్ వేసినట్టయితే, అంటే వాటర్లో మీరు సాల్ట్ ఏదో ఒక సాల్ట్ వేసినట్టయితే, సమ్ సాల్ట్ అన్నాడు, యాడ్ చేస్తే ఇక్కడ మీకు ఏమైందంటే ఏదైతే మీకు ప్లాస్టిక్ పేపర్ ఉందో అక్కడ ఏమైంది, అది ఫ్లోట్ అయిందంట, అంటే పైకి రావడం జరిగింది. సో ఎందుకు అంటుండు, ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ ఫినామినన్ ఈజ్ దాట్ ద సాల్ట్ ఏం జరిగింది అంటున్నాడు.
అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాటర్ అనేది H2O ఏదైతే ఉందో డెన్సిటీ చాలా ఎక్కువైపోయింది. ఎక్కువ కావడం వల్ల ఇది కిందికి వెళ్ళిపోయింది. ఈ ప్లాస్టిక్ పేపర్ అనేది పైకి వెళ్ళిపోయింది. అంటే మేడ్ ద వాటర్ డెన్సర్, చాలా డెన్సిటీ అంటే మోర్ డెన్సిటీ అయింది కాబట్టి ఇక్కడ వాటర్ మేడ్ ద వాటర్ మోర్ డెన్సర్. సో దట్ ఈస్ వై హియర్ వాట్ హ్యాపెండ్, వాటర్ అనేది కిందికి వెళ్ళిపోయింది, ఆ ప్లాస్టిక్ పేపర్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. సో ఆన్సర్ ఈస్ 3 అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ మళ్ళీ ఇచ్చినాడు. సో డజన్ స్కోర్, గ్రాస్ and mole are all terms used to describe certain number of items. ఏదైనా కూడా డజన్ అనుకోండి 12 అని, వాట్ స్కోర్ అనుకోండి 20 అని, గ్రాస్ అనుకోండి 144, మోల్ అంటే ఒక ఫిగర్, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమంటాడు అంటే ఇక్కడ 1 మోల్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, ఇక్కడ 1 మోల్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అని ఇచ్చినాడు మాలిక్యూల్స్, దీంట్లో ఎన్ని ఉంటాయి అని. జనరల్‌గా ఇక్కడ ఏమి ఇచ్చినాడు? సో, యాటమ్స్ ఇచ్చినాడు. అన్ని యాటమ్సే ఇచ్చినాడు. సో, జనరల్‌గా మనకు తెలిసింది 1 మోల్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ మనం అనుకున్నట్టయితే, మనం మోల్‌గా తీసుకున్నట్టయితే దీంట్లో 1 ఉంది. అంటే 1 మోల్ ఆఫ్ కార్బన్ అండ్ 2 మోల్స్, ఇక్కడ 2 మోల్స్, 2 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్‌గా మనం చెప్పొచ్చు. సో ఆన్సర్ ఈజ్ వాట్? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ గ్రామ్స్‌లో తీసుకున్నాడు అనుకోండి, సపోజ్ గ్రామ్స్‌లో కావాలంటే 1 ఇంటూ 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ అని, 2 ఇంటూ 16 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ అని మనం చెప్పొచ్చు. సో దీనికన్నా ముందు మోల్ కాన్సెప్ట్ నేను చాలా వీడియోస్ ఉన్నాయి, కావాలంటే దాంట్లో మీరు చూడండి. సో మోల్ అంటే ఏంటి, మోల్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, సో మోల్కి వేరే మాస్కి, వాల్యూమ్కి, మోల్కి ఏ విధమైన మోల్ యాటమ్కి ఏ విధమైన రిలేషన్ అనేది ఆ మోల్ కాన్సెప్ట్లో ఇవ్వడం జరిగింది. చాలా వీడియోస్ ఉన్నాయి. సో ప్లీజ్ జేఎంఆర్ కెమిస్ట్రీ మోల్ కాన్సెప్ట్ అని చూస్తే మీకు వీడియోస్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఇవన్నీ కూడా ఏఎన్సిక్యూలో అంటే ఆస్ట్రేలియన్ కెమిస్ట్రీలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుండి ఇవన్నీ తీసుకోవడం జరిగింది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇక్కడ ఏమంటున్నాడు, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీస్ట్ రియాక్టివ్ మెటల్, తక్కువగా ఉండే రియాక్టివిటీ తక్కువగా ఉండేటిది ఏంటి అంటాడు. మనం రియాక్టివిటీ సిరీస్ని మనం ఏవైతే చూసుకుంటామో పొటాషియం, సోడియం, మీకు అర్థమైంది కదా. సో అలా తీసుకుంటే మనకు లాస్ట్కి వచ్చేది ఏంటి, హెచ్జి, ఏజి, ఏయు, పిటి. సో ఈ విధంగా మీ రియాక్టివిటీ సిరీస్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ హైడ్రోజన్ని మనం స్టాండర్డ్గా తీసుకొని హైడ్రోజన్ కన్నా పైన ఉండేటివన్నీ ఏవైతే రియాక్టివిటీ సిరీస్లో హైడ్రోజన్ కన్నా పైన ఉండేటివన్నీ హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తావని, హైడ్రోజన్ కన్నా తక్కువగా ఉన్నవి ఈ హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయవు. ఎందుకోసం అంటే ద రియాక్టివిటీ ఆఫ్ దీస్ మెటల్స్ ఆర్ లెస్ దాన్ హైడ్రోజన్, కాబట్టి ఈ మెటల్స్ లిబరేట్ చేయవు. సో దీంట్లో మనకేమంటుండు, లీస్ట్ రియాక్టివ్. సో జింక్ కానీ, మెగ్నీషియం కానీ, సోడియం కానీ ఇవన్నీ ఇక్కడ మోర్ దెన్ వాట్ యు కాల్ హైడ్రోజన్లే ఉంటాయి. కాపర్, దెన్ సియు, వాట హెచ్జి, ఏజి, ఏయు. సో మనకు మిగిలింది ఏంటి, ఏజి. సో దీంట్లో లీస్ట్ రియాక్టివ్ అంటే మనము ఏజీగా మనము చెప్పొచ్చు. సో ఏజీ, ఏయు, పిటి ఇవన్నీ కూడా గోల్డ్ కానీ లేకపోతే ప్లాటినం కానీ ఇవన్నీ లీస్ట్ రియాక్టివ్. సో లెస్ దెన్ హైడ్రోజన్ కన్నా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి వాటర్తో రియాక్ట్ కావు, హైడ్రోజన్ గ్యాస్ను ఇవ్వవు. సో ఆప్షన్ ఈజ్ ఏ. తర్వాత ఒక కెమికల్ రియాక్షన్ ఇచ్చి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నవి అన్న విషయాన్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఇమాజిన్ 100 మాలిక్యూల్స్ ఆఫ్ N2, అక్కడ 100 మాలిక్యూల్స్ ఆఫ్ N2 ఉన్నాయంట, 300 మాలిక్యూల్స్ ఆఫ్ H2 ఉన్నాయంట, ఇన్ ఏ సీల్డ్ కంటైనర్లో ఉన్నాయి. సో ఆఫ్టర్ సమ్ టైమ్స్ రియాక్షన్ మిక్చర్ వాజ్ అనలైజ్డ్ అండ్ ఫౌండ్ టు కంటైన్ ఒక 40 మాలిక్యూల్స్ ఆఫ్ N2 ఉన్నాయంట.
మనము ఒక రియాక్షన్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ N2 ప్లస్ 3H2 గివ్స్ రైస్ టు మనకు 2NH3గా ఇక్కడ రియాక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక 100 మాలిక్యూల్స్ అతను ఇచ్చిన దాని ప్రకారము 100 మాలిక్యూల్స్ ఆఫ్ N2 అని, తర్వాత 300 మాలిక్యూల్స్ ఆఫ్ H2 అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఆ తర్వాత ఇక్కడ 40 మాలిక్యూల్స్ ఆఫ్ N2 ఉన్నాయని చెప్పాడు. అంటే దీంట్లో మిగిలినవి ఏంటంటే 40 మాలిక్యూల్స్ ఆఫ్ N2. ఇక్కడ N2 మాలిక్యూల్స్ మిగిలినవి అన్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడు? ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ అమోనియా. అంటే ఇక్కడ హైడ్రోజన్ ఎన్నున్నాయి? అంటే ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఎన్నున్నాయి? అంటే దీంట్లో హైడ్రోజన్ మాలిక్యూల్ ఆ కంటైనర్‌లో హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఎన్ని? దాని తర్వాత NH3 ఎన్నున్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టోటల్ 100 మాలిక్యూల్స్ అన్నాడు. ఓకే. దాంట్లో 40 మాలిక్యూల్స్ మిగిలినయి అంటున్నాడు. అంటే మిగిలినవి అంటే ఏంటి? దే ఆర్ అన్‌రియాక్టెడ్. అన్‌రియాక్టెడ్‌గా మనం చెప్పొచ్చు. మరి ఎన్ని రియాక్ట్ అయినట్టు? ఇప్పుడు 60 మాలిక్యూల్స్ ఆఫ్ N2 రియాక్ట్ అయినట్టు. ఎందుకోసమంటే ఈ 60 మాలిక్యూల్స్ ఆఫ్ N2 ఎలా చెప్పావంటే దీస్ మాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద కంటైనర్. కంటైనర్‌లో ఉన్నాయి అంటే దే ఆర్ అన్‌రియాక్టెడ్ అని అర్థం. అంటే మనకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే 60. ఎందుకోసం 100 - 60 ఈజ్ నథింగ్ బట్ 40. సో, మనము దీన్ని తీసుకొని ముందుకెళ్ళాలి. 60 మాలిక్యూల్స్ ఆఫ్ N2. ఇప్పుడు రియాక్షన్‌లో 1:3 రేషియో ఉంది కాబట్టి న్యాచురల్లీ వాట్ హ్యాపెండ్ ఇప్పుడు మనము ఇక్కడ 60 మాలిక్యూల్స్ ఉన్నప్పుడు మనకేం చెప్పొచ్చు? 6 3 180 మాలిక్యూల్స్ ఆఫ్ H2 ఈజ్ రిక్వైర్డ్. ఎందుకోసం అంటే 60 మాలిక్యూల్స్ రియాక్ట్ కావాలంటే 1:3 రేషియో కాబట్టి ఇక్కడ మనకు ఏంటి 180 మాలిక్యూల్స్ రియాక్ట్ కావాలి అంటే అవసరము. మరి టోటల్ ఎన్నున్నాయి? టోటల్ యూ ఆర్ హావింగ్ 300. మరి ఎన్ని మిగిలినాయి? 120. 120 అనేటివి అన్‌రియాక్టెడ్ ఆ మాలిక్యూల్ ఆ కంటైనర్‌లో మిగిలిపోయినవి. దెన్ వాట్ అబౌట్ దిస్ వన్? ఏంటది? హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ మనకిక్కడ ఏమి ఇచ్చినాడు? అమోనియా. అమోనియా అంటే 1:2 వాట్? 2. మనకిప్పుడు 60 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి 60 2 అంటే 160. ఎందుకోసం అంటే మనం రియాక్షన్‌లో కూడా చూస్తే 1:2. ఇక్కడ మనం ఏమనుకున్నాము? 60 మాలిక్యూల్స్ అనుకున్నాం కాబట్టి న్యాచురల్లీ వాట్ హ్యాపెండ్? 160 మాలిక్యూల్స్ ఆఫ్ NH3. అంటే మనకు బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఇక్కడ 120 మాలిక్యూల్స్ ఆఫ్ H2 యాస్ వెల్ యాస్ వాట్ యూ కాల్ 120 మాలిక్యూల్స్ ఆఫ్ NH3. చూసారా? సో, ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకు మేజర్‌గా నేను దేని మీద కాన్సంట్రేట్ చేశాను? ఆ కంటైనర్‌లో ఏదైతే ఒక కంటైనర్ తీసుకున్నామో ఆ కంటైనర్‌లో మనకు N2 అండ్ అన్ని 40 మాలిక్యూల్స్ ఆఫ్ N2 మిగిలిపోయినాయి. జనరల్‌గా హియర్ వాట్ హ్యాపెండ్? N2 రియాక్ట్ విత్ H2 టు ఫార్మ్ NH3. సో, ఈ విధమైన రియాక్షన్ తీసినట్టయితే ఈ టోటల్ రియాక్టెంట్స్ మొత్తము పార్టిసిపేట్ చేయాలి రియాక్షన్‌లో. ఇక్కడ రియాక్టెంట్స్ ఏముండొద్దు. ప్రొడక్ట్స్ మాత్రమే ఉండాలి కంటైనర్‌లో. కానీ ఇక్కడ రియాక్టెంట్స్ ఉంటున్నవి అంటే అన్‌రియాక్టెడ్ అంటే రియాక్ట్ కానివి దాంట్లో ఉన్నాయని మనం చెప్పొచ్చు. సో, బేస్డ్ ఆన్ దట్ ఆ విధంగా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. సో, ఆన్సర్ ఈస్ సి అని మనము చెప్పవచ్చు. నెక్స్ట్ రియాక్షన్ చూసినట్టయితే సో, ఇక్కడ మనకు ఒక ఎక్స్‌పెరిమెంట్‌లో కొంచెం డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఆ క్వెషన్‌లో లాజిక్ కొంచెమే ఉంటుంది. ఆ లాజిక్‌ని పట్టినారంటే ఆటోమేటిక్‌గా మీకు రావడం జరుగుతుంది. ఇన్ యాన్ ఎక్స్‌పెరిమెంట్ ఒక ఎక్స్‌పెరిమెంట్‌లో ఏం జరిగిందంటే 54 గ్రామ్స్ ఆఫ్ స్టీమ్ అండ్ 0.054 కేజీ ఆఫ్ మెటల్ M వర్ కంప్లీట్‌లీ రియాక్టెడ్ టు ఫార్మ్ ఇక్కడ మెటల్ ఆక్సైడ్ M2O3 and hydrogen gas is liberated. So, here approximately the number of times is heavier than oxygen atom is an atom of M is dash. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఒక రియాక్షన్ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక మెటల్ M అంట రియాక్ట్ విత్ స్టీమ్ అంట. స్టీమ్ అంటే మనం ఏం తీసుకుంటాం జనరల్లీ
వాటర్ తీసుకుంటాం. సో ఇట్ గివ్స్ రైస్ టు ఇక్కడ మనకు M2O3 అనే ఒక ప్రోడక్ట్ ఫామ్ అయింది. ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ కూడా లిబరేట్ అయిందంట. ఇక్కడ మనకు వాల్యూస్ కూడా ఇచ్చినాడు. సో 0.054 కేజీ అంటే నేను గ్రామ్స్లో తీసుకుంటాను. సో మనకి ఎందుకోసం అంటే మాలిక్యులర్ వెయిట్ కూడా గ్రామ్స్లో ఉంటుంది కాబట్టి నేను గ్రామ్స్లో కన్వర్ట్ చేశాను. దేన్ని 0.054 కేజీని 54 గ్రామ్స్ లాగా కన్వర్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ స్టీమ్ వాల్యూ కూడా ఇచ్చినాడు 54 గ్రామ్స్ అని. సో ఇక్కడ నేను 54 గ్రామ్స్ వేయడం జరుగుతుంది. 54 గ్రామ్స్. ఇక్కడ ఏం వాల్యూ ఇచ్చినాడు ఇంకోటి థర్డ్ వాల్యూ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మనకు 6 గ్రామ్స్. ఇక్కడ ఏమి ఇచ్చినాడు 6 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. అయితే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఈ యొక్క రియాక్టెంట్ యొక్క మాస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్స్ యొక్క మాస్ కావాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? మనకు ఇక్కడ 54 ప్లస్ 54 చూసినట్టయితే ఇక్కడ మనకు 108 గ్రామ్స్ రావడం జరుగుతుంది. ఏంటది? 108 గ్రామ్స్. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ 108 గ్రామ్స్ నుండి మనం 6 గ్రామ్స్ ఎలిమినేట్ చేసినట్టయితే ఎందుకోసం అంటే ఇక్కడ మనకు 6 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ వచ్చింది. అంటే ఇది 102 గ్రామ్స్ ఏదైతే మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ 6 గ్రామ్స్ రెండు యాడ్ చేస్తే మనకు 108 గ్రామ్స్ రావడం జరుగుతుంది. అంటే చూసారా ఇక్కడ 108 గ్రామ్స్ ఇక్కడ 108 గ్రామ్స్ వచ్చింది. దాని తర్వాత మనం ముందుకెళ్ళాలి. ఎలా? మనకు దేని మీద కాన్సంట్రేట్ చేయాలి? ఓన్లీ మెగ్నీషియం ఆక్సైడ్ మీద కాన్సంట్రేట్ చేయాలి. M2 నాట్ మెగ్నీషియం M2O3 ఏదో మెటల్ ఇచ్చినాడు అక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 102 గ్రామ్స్ అని వచ్చింది బేస్డ్ ఆన్ ద కెమికల్ రియాక్షన్. ఇక్కడ 2 ఇంటూ M అంటే మనకు తెలియదు కదా ఏదో ఒక మెటల్ ప్లస్ 3 ఇంటూ 16 నేను 16 అంటే అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ వేశాను. సో అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ తెలుసు అటామిక్ నెంబర్ ఈజ్ 8 అటామిక్ మాస్ ఇస్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 16. సో ఇక్కడ 2M తీసుకున్నట్టయితే ఇక్కడ 102 మైనస్ 48 48 ఎలా వచ్చింది 16 త్రీజా మనకు 48 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మైనస్ అవుతుంది. సో యూ విల్ గెట్ 54 గ్రామ్స్. అయితే ఇక్కడ 2M అదే ఎంని క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకు 54 డివైడెడ్ బై 2 రావడం జరుగుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 27 గ్రామ్స్. అంటే ఇక్కడ M ఏమొచ్చింది మనకు 27 గ్రామ్స్ రావడం జరిగింది. ఆక్సిజన్ ఎంత? ఆక్సిజన్ యొక్క మాస్ 16. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఎన్ని టైమ్స్ హెవియర్ అంటున్నాడు. సో ఇండైరెక్ట్లీ 1 పాయింట్ చేంజ్ వస్తుంది. ఇండైరెక్ట్లీ 1.7 టైమ్స్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చినాడు ఆప్షన్స్లో 1.7 టైమ్స్. అంటే ఇక్కడ నేను ఏం చేశాను? ఇక్కడ మాస్ ఆఫ్ వాట్ మెటల్ని ఫైండ్ అవుట్ చేశాను. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెండ్ ఆక్సిజన్తో కంపేర్ చేశాను. అదే కావాల్సింది ఇక్కడ. ద నెంబర్ ఆఫ్ టైమ్స్ హెవియర్ దాన్ an oxygen atom is an atom of metal M is dash అన్నాడు. అంటే మనకు 1.7 టైమ్స్ అని మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ఒక సబ్స్టెన్స్ ఇచ్చినాడు. డైనమైట్ ఈజ్ మేడప్ ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ నైట్రోగ్లిజరిన్. దీంట్లో ఒక ఫార్ములా కూడా ఇచ్చినాడు C3H5N3O9 దెన్ SiO2 అండ్ అల్యూమినియం ఆక్సైడ్ అండ్ ఫెర్రిక్ ఆక్సైడ్. సో హౌ మెనీ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాడు. ఎలిమెంట్స్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ఐడెంటికల్ ఆటమ్స్. దాంట్లో అవే ఉండాలి వేరేటి ఉండొద్దు. మనము దీంట్లో కార్బన్ తీసుకోండి లేదంటే హైడ్రోజన్ తీసుకోండి లేదంటే నైట్రోజన్ తీసుకోండి ఆక్సిజన్ తీసుకోండి సిలికాన్ తీసుకోండి తర్వాత లేదంటే అల్యూమినియం తీసుకోండి దెన్ తర్వాత లేదంటే ఐరన్ తీసుకోండి. ఇవన్నీ ప్యూరెస్ట్ ఫామ్ అన్నట్టు. అంటే what you call a element is made up of one kind of atoms.
సో ఇక్కడ హౌ మెనీ నెంబర్ ఆఫ్ వాట్ యూ కాల్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ పార్టిసిపేటెడ్, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే 1 2 3 4 5 6 7. సో 7 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కంబైనింగ్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో అన్న విషయాన్ని మనము ఇక్కడ చెప్తాము. సో ఆన్సర్ ఈజ్ 7. ఎందుకోసం అంటే దానిలో కార్బను, హైడ్రోజను, నైట్రోజను, ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, సిలికాన్, అల్యూమినియం యాజ్ వెల్ యాజ్ ఐరన్ ఉంది కాబట్టి సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ 7 అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ద టర్మ్ దట్ ఐడెంటిఫైస్ ఏ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. సో టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు అనే విషయాన్ని అడుగుతున్నాడు. ఇక్కడ కంబషన్, ఎవాపరేషన్, డిస్టిలేషన్, మెల్టింగ్, బాయిలింగ్, ఇవన్నిట్లలో కంబషన్ ఒకటే కెమికల్ రియాక్షన్కి సంబంధించినవి. మిగతావన్నీ ప్యూరిఫికేషన్లో మనము వాడడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ద నెంబర్ ఆఫ్, ఇక్కడ ఏమంటున్నాడు, ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ వెన్ 1 mole ఆఫ్ C5H12 ఈజ్ బర్న్ట్ ఇన్ ఆక్సిజన్. ఏమేం ఫామ్ అవుతుంది అంటున్నాడు. జనరల్గా ఒక హైడ్రోకార్బన్ ఏదైతే ఉందో మనకు C5H12 అనేది పెంటేన్. మీకు తెలుసు CnH2n+2 రూల్ ప్రకారము ఏంటంటే ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 5 దట్ ఈస్ నథింగ్ బట్ C5H12గా మనం చెప్పొచ్చు. ఒకవేళ ఆక్సిజన్ మనకు బర్న్ అయితే ఆటోమేటికలీ యూ విల్ గెట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. అతనే ఇచ్చినాడు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇక్కడ ఇచ్చినాడు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ యాజ్ ఎ ప్రోడక్ట్గా ఫామ్ అవుతాయి అని. మనము బ్యాలెన్సింగ్ చేసినట్టయితే, బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చూసినట్టయితే ఇక్కడ 5 moles 5 ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ 5, ఎందుకోసం అంటే 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 5 కార్బన్స్ బ్యాలెన్స్ కావాలి. దాని తర్వాత చూసినట్టయితే ఆక్సిజన్స్ 5 2s 10 అయింది. 10 అయిందంటే మనం ఇక్కడ హైడ్రోజన్స్ చూద్దాం. హైడ్రోజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. 12 ఉన్నాయంటే నేను ఇక్కడ ఏం చేస్తాను, 6 పెడతాను. ఎందుకోసం అంటే 6 2s 12 12 అంటే మ్యాచ్ అయిపోయింది. తర్వాత ఆక్సిజన్కి వస్తాను. ఆక్సిజన్ చూసినట్టయితే ఇక్కడ 10, ఇక్కడ 6 16 ఉన్నాయి. అప్పుడు నేను ఇక్కడ 8 వేస్తాను. సో అప్పుడు 8 2s 16 అవుతుంది. కాబట్టి కార్బన్లు 5 ఉన్నాయి. సో ఇక్కడ 5 ఉన్నాయి. సో హైడ్రోజన్ 12 ఉన్నాయి. సో ఆటోమేటికలీ వాట్ హ్యాపెండ్ 6 2s 12 ఉన్నాయి. సో 8 2s 16 అంటే ఇక్కడ 10 + 6 మనకు టోటల్గా సో మనకు రిక్వైర్మెంట్కి వచ్చింది. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. అంటే ఇక్కడ ఏమైంది, 5 moles ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది ప్లస్ 6 moles ఆఫ్ వాటర్ ఫామ్ అయింది. ఈ రెండు కలిపితే ఎంత ఫామ్ అయింది అంటాడు. సో న్యాచురల్లీ 11 moles అని చెప్పొచ్చు. ఎందుకోసం అంటే ఇవి 5 moles యాజ్ వెల్ యాజ్ ఇది 6 moles, టోటల్ 11 molesగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 11 molesగా మనము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఏవైతే మనకు కెమికల్ రియాక్షన్స్ వస్తాయో మనకు ఏ హైడ్రోకార్బన్ అయినా కానీ ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ ఒకటి ఏంటది, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇంతకుముందే చెప్పాను పెంటా డెకేన్. పెంటా అంటే ఏంటి 5, డెక్ అంటే ఏంది డెకేన్ అంటే 10. సో 10 + 5 15. సో ఇక్కడ ఈన్ అన్నాడు. ఈన్ అంటే ఏంటి CnH2n ఫార్ములా మనం వాడచ్చు. అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు మనకు 15 అంటున్నాడు కాబట్టి C15H 2 × 15గా మనం చూసినట్టయితే C15H30గా మనం చెప్పొచ్చు. C15H30గా. సో 15 2s 30 కాబట్టి C15H30గా మనం చెప్పినట్టయితే ఎస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ పెంటాడైన్ అంటే 15 n ఈజ్ ఈక్వల్స్ టు 15 చూసినట్టయితే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ CC15H30గా మనం చెప్పడం. ఇది ఆల్కీన్. ఎందుకోసం అంటే ఈఎన్ఈ ఉంది కాబట్టి ఆల్కీన్ ఫార్ములా మనము దీన్ని వాడతాం. మీకు తెలుసు ఆల్కేన్ అంటే CnH2n +2గా అంటే ఆల్కేన్ ANE వస్తుంది.
తర్వాత ఆల్కీన్ అంటే CnH2nగా, తర్వాత ఆల్కైన్ అంటే CnH2n వాట -2గా చెప్పొచ్చు. ఇక్కడనేమో దీన్ని ANE అని, దాని తర్వాత ఇక్కడ ENE అని, దాని తర్వాత ఫైనల్‌గా YNE అని ఈ విధంగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వెషన్ చూసినట్టయితే ద నెంబర్ ఆఫ్ ప్రైమరీ సో ప్రైమరీ కార్బన్ యాటమ్స్ నియోపెంటేన్లో ఎన్ని ఉన్నాయి అంటారు. నియో అంటే మనకు ఇటువంటి స్ట్రక్చర్ ఏంటది కార్బన్ చుట్టూ ఒక 4 కార్బన్లు ఈ విధంగా రాసినట్టయితే దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ నియో. సో ఇక్కడ CH3, దెన్ ఇక్కడ CH3, దెన్ ఇక్కడ CH3, దెన్ ఇక్కడ CH3, దీన్ని నియోపెంటేన్ అంటారు. అంటే దీంట్లో ప్రైమరీ కార్బన్లు ఎన్ని అంటాడు. ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్. ఎందుకోసం అంటే ఈ కార్బన్ ఏదైతే ఉందో ఒకటే ఆల్కైల్ గ్రూప్తో బాండ్ అయింది, 3 హైడ్రోజన్స్తో బాండ్ అయింది, కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రైమరీ కార్బన్ అంటాం. సో ప్రైమరీ కార్బన్లు ఎన్ని ఉన్నాయి దీంట్లో 4 ఉన్నాయి. ఎందుకోసం అంటే 3 హైడ్రోజన్స్ ఇక్కడ బాండ్ అయింది అండ్ ఓన్లీ 1 కార్బన్ మాత్రమే ఇక్కడ అటాచ్ అయింది, కాబట్టి వీటిని ఏమంటారు ప్రైమరీ కార్బన్ అని అనడం జరుగుతుంది. దీంట్లో ప్రైమరీ కార్బన్లు ఎన్ని ఉన్నాయంటే టోటల్ వీఆర్ హ్యావింగ్ 4 అన్న విషయాన్ని మనము ఇక్కడ చెప్పొచ్చు. సో అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ యాసిడ్ ఎమైడ్, ఇక్కడ ఏమంటాడు యాసిడ్ ఎమైడ్, చూసినట్టే యాసిడ్ ఎమైడ్ అంటే C++O సో దీన్ని మనం ఏమంటాము అమైడ్గా తీసుకుంటాం. అమైడ్ అంటే C++ONH2ను మనం ఏమంటాం అమైడ్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇది C++ONH2 ఆల్రెడీ చెప్పాను ఆ ఫంక్షన్. C++O అయితే దాన్ని కీటోన్ అంటారు. దానికి NH2 గ్రూప్ని మనం యాడ్ చేసినట్టయితే దాన్ని యాసిడ్ అమైడ్గా మనం చెప్పడం జరుగుతుంది. సో అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకు ఒక కెమికల్ రియాక్షన్ ఇవ్వడం జరిగింది. an ఆక్సైడ్ ఆఫ్ an ఎలిమెంట్ X రియాక్ట్స్ విత్ CO తో రియాక్ట్ అవుతుందంట. ఈ X అనేది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమంట. ద ఫార్ములా ఆఫ్ X ఈజ్ డాష్. ఇక్కడ చూసినట్టయితే మనకు 2 moles ఆఫ్ అయోడిన్ ఎన్ని ఉన్నాయి 2. అంటే ఏం చేయాలి ఇక్కడ ఐలు కూడా 2 ఉండాలి. దెన్ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ టోటల్ 5 2s 10 అనుకున్నట్టయితే, కానీ ఆల్రెడీ 5 అయిపోయినాయి కాబట్టి సో 5 ఓ ఏంటి 5. సో I2O5 ఎందుకోసం అంటే ఇక్కడ 2 అయోడిన్లు, 2 అయోడిన్లు, దెన్ హియర్ వాట్ హ్యాపెండ్ 5 ఆక్సిజన్స్. సో ఆల్రెడీ 10 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 ఆక్సిజన్స్ అయిపోయాయి కాబట్టి ఇంకో 5 ఆక్సిజన్స్ 5 + 5 10 కాబట్టి ఆటోమేటికల్లీ N2O5 ఏదైతే ఉందో మీకు దట్ ఈస్ ద I2O5 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 ఉన్నాయి, ఆక్సిజన్లు 5 ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ద రైట్ అన్న విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇలానే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ద హాఫ్ లైఫ్ ఆఫ్ ట్రిటియం ఏదైతే ఉందో అబౌట్ 12.3 ఇయర్స్ అంట. ఒకవేళ 100 milligrams ఆఫ్ వాట్ టైటానియం తీసుకున్నట్టయితే సో ద హాఫ్ లైఫ్ ఆఫ్టర్ ద అమౌంట్ what that would be ఏమంటుండ్రు లెఫ్ట్ ఆఫ్టర్ 61.5 ఇయర్స్ తర్వాత ఎంత మిగులుతుంది అంటాడు. ఇక్కడ ఒకవేళ నువ్వు 100 milligrams తీసుకున్నట్టయితే దాని హాఫ్ లైఫ్లో సగం అంటే 12.3కి ఆల్రెడీ ఇచ్చినాడు ఇక్కడ. ఎన్ని సంవత్సరాలకు అది హాఫ్ లైఫ్ అవుతుందంటే హాఫ్ అంటే 50, మళ్ళీ ఇంకో సగం అంటే 24.6 అనుకున్నట్టయితే మనకు 25గా, ఇంకో సగం అనుకుంటే 36.9 ఇయర్స్కి అది 12.5 గ్రామ్స్గా, దాని తర్వాత ఇంకా సగం అంటే ఎవ్రీ 12.5 కాబట్టి దీనికి 12.5 యాడ్ చేస్తే మనకు 49.5 వస్తుంది. సో సబ్స్టెన్స్ చూసినట్టయితే 6.25 వస్తుంది. అగైన్ హియర్ వాట్ హ్యాపెండ్ ఫర్దర్గా 62.5 చూసినట్టయితే నీకు 3.125 milligrams మనకు చెప్పడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 3.125గా మనం చెప్పొచ్చు. ఎందుకోసం అంటే ఇక్కడ
ఆఫ్టర్ ఇక్కడ ఏమడిగినాడు ఆఫ్టర్ 61 పాయింట్ ఇక్కడ చూసినట్టయితే ఆఫ్టర్ 61 పాయింట్ వాట్ యు కాల్ 5 61.5 ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ఎంత అంటున్నాడు అంటే 3 అప్రాక్సిమేట్లీ 3.125 మిల్లీగ్రామ్స్ అని మనము చెప్పొచ్చు. సో మనం ఆప్షన్ సిగా మనము దీన్ని పెట్టొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ఏ జ్యువెలర్ వాట్ మెల్టెడ్ టుగెదర్ ఇక్కడ ఒక గోల్డ్ని యాజ్ వెల్ యాజ్ సిల్వర్ని రెండింటిని ఏం చేస్తాడంట రెండింటిని ఒకదానికొకటి మిక్స్ చేశాడంట. మిక్స్ చేసిన తర్వాత ద మాస్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ రిజల్టింగ్ మిక్స్చర్ ఆ మాస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాడన్న విషయాన్ని అక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమిచ్చాడు డెన్సిటీస్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటి 1 దాని డెన్సిటీ ఎంత 1 ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ డెన్సిటీ ఎంత ఇచ్చాడు 4 ఇచ్చినాడు. సో ఇక్కడ డెన్సిటీ 1 ఇక్కడ 4 అంటే నేను ఫస్ట్ ఫార్ములాని మీకు చెప్తాను. డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే మాస్ బై వాల్యూమ్గా తీసుకుందాం. అంటే మాస్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో ఇక్కడ మనకు ఫస్ట్ సబ్స్టెన్స్ ఏదైతే గోల్డ్ ఏయు తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ సో డెన్సిటీ ఇచ్చినాడు 19.3 అని మనకి ఇక్కడ మెన్షన్ చేసినాడు. 19.3 ఇంటూ 1 ఎందుకు వాల్యూమ్ ఎంత ఇచ్చినాడు 1 ఇచ్చినాడు. అప్పుడు మనకు 19.3 రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఏయు గోల్డ్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత సిల్వర్ ఏజీ గురించి మాట్లాడదాం. సేమ్ దాంట్లోనే మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కాబట్టి ఇక్కడ డెన్సిటీ ఇచ్చినాడు 10.5 అని ఇక్కడ చూసినట్టయితే మీకు తెలుస్తుంది 10.5 ఇంటూ వాల్యూమ్ 4 ఇక్కడ ఇచ్చినాడు 10 సెంటీమీటర్ క్యూబ్ అంటే సో మనకు వాల్యూమ్ ఇచ్చినాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ 42 రావడం జరుగుతుంది. మనకు ఏయు ఎంత వచ్చినది ఏయు ఇక్కడ మనకు 19.3 వచ్చింది. ఇక్కడ మాస్ అనేది 42 వచ్చింది. మనం ఇవి రెండింటిని యాడ్ చేసినట్టయితే 19.3 ప్లస్ 42 రెండింటిని యాడ్ చేసినట్టయితే మనం వి విల్ గెట్ 61.3 రావడం జరుగుతుంది. సో మనకు ఆప్షన్ ఈజ్ వాట్ సిగా మనము పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మాస్ ఆఫ్ రిజల్టింగ్ ఆ రెండిటి యొక్క మాస్ అంటే దీంట్లో మనం మాస్ని ఫైండ్ అవుట్ చేసాం. దేంట్లో ఇక్కడ ఏయు యొక్క మాస్ని ఫైండ్ అవుట్ చేసాం. దాని తర్వాత ఏజీ ఏదైతే సిల్వర్ ఉందో దాంట్లో కూడా మాస్ అంటే ఆ రిజల్టింగ్ మిక్స్చర్ది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆ రిజల్టింగ్ మిక్స్చర్ది 61.3గా మనము చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సో ఆప్షన్ ఈజ్ ఫైనల్లీ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. కాబట్టి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదివి అది అర్థం చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సేమ్ దానికి సంబంధించిన క్వశ్చనే గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించింది. ద డెన్సిటీ ఆఫ్ ఏ మిక్స్చర్ ఏదైతే డెన్సిటీ మనం ఇంతకుముందు అనుకున్నామో ఇక్కడ గ్రామ్స్ పర్ లీటర్ కంటైనింగ్ 19.3 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఇంతకుముందు ఇచ్చినాడు మనకు. సో ఇక్కడ సిల్వర్ ఏమో 21 గ్రామ్స్ దాని డెన్సిటీ ఇచ్చినాడు. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సో ద డెన్సిటీ ఆఫ్ ద మిక్స్చర్ ఈ రెండిటి యొక్క మిక్స్చర్ డెన్సిటీ ఆఫ్ ద మిక్స్చర్ అంటే మనకు ఒక ఫార్ములా కూడా ఉంది ఏంటంటే d1 ప్లస్ d2 డివైడెడ్ బై వాట్ 2గా చేయొచ్చు. మనకు డెన్సిటీ ఆఫ్ ఫస్ట్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ చూసినట్టయితే 19.3గా ఇచ్చినాడు. ప్లస్ డెన్సిటీ 2 ఏదైతే సిల్వర్ ఉందో 10.5 ఇచ్చినాడు. డివైడెడ్ బై 2 చేస్తే ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ 14.9 మనకు డెన్సిటీగా మనం చెప్పొచ్చు. ఏదైతే మాస్ బై వాల్యూమ్ ఏదైతే డెన్సిటీలు ఉన్నాయో ఆ రెండు డెన్సిటీలను మనం యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే దెన్ విల్ గెట్ వాట్ యూ కాల్డ్ రిజల్టెంట్ సొల్యూషన్. సో లాస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా డిస్క్రిప్టివ్ టైప్ ఉంటాయి కాబట్టి కొన్ని జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయాలి. సో ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే ఇక్కడ కాపర్ మనకు కాపర్ది యాజ్ వెల్ యాజ్ రెండు ఐసోటోప్స్ అంటే మీకు తెలుసు సేమ్ అటామిక్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ డిఫర్ ఇన్ దేర్ మాస్ దాని పర్సంటేజ్ కూడా వేరీ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇచ్చినాడు ఇక్కడ ఏమి ఇచ్చినాడు సో మనకు కాపర్ది ఇచ్చినాడు కాపర్ది 63 చూసినట్టయితే ఇక్కడ 69.2% ఇచ్చినాడు. సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్
ఏదైతే ఇంకా కాపర్ 65 ఇంకొకటి ఉంది. కాపర్ 65ది మనకి ఇచ్చినాడా? సో, దాని మాస్ ఇచ్చినాడు అంతే. పర్సెంటేజ్ ఆఫ్ అబండెన్స్ ఇవ్వలేదు. దీని మాస్ ఏమో 62.9 అని ఇచ్చినాడు. ఇక్కడ ఇచ్చినాడు 62.9గా ఇచ్చినాడు. దాని తర్వాత ఇక్కడ సెకండ్‌ది ఇక్కడ మనకు 64.9గా ఏదైతే మాసెస్ ఉన్నాయో అతను చాలా జాగ్రత్తగా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మాసెస్ 2 ఇచ్చినాడు. ఒకదానిదేమో 62.9 అని. ఇది అబౌట్ మాస్. అండ్ హియర్ కాపర్ 65 ఐసోటోప్స్ చూసినట్టయితే 64.9గా ఇచ్చినాడు. మరి దీని పర్సెంటేజ్ ఇచ్చినాడు 69.2 అని మనకు ఏదైతే వాట్ యూ కాల్డ్ కాపర్ 63 ఐసోటోప్ 2 ఐసోటోప్స్ అన్నాడు కాబట్టి 63 ఐసోటోప్స్ ఇచ్చినాడు. బట్ 65 ఇవ్వలేదు. టోటల్ 100 కాబట్టి మనమే 30.8 అనుకుందాం. సో, ఇక్కడ ఏం ఫైండ్ ఔట్ చేయమన్నాడు? ద యావరేజ్ అటామిక్ మాస్ ఏఎంయు. సో, యావరేజ్ అటామిక్ మాస్ ఏవైతే ఉన్నదో ఏఎంయులో మనం ఫైండ్ ఔట్ చేస్తున్నాం. అంటే కాపర్‌ది ఫైండ్ ఔట్ చేయాలంటే ఎప్పుడు గాని ఏం చేయాలి? దాని మాస్ ఇంటూ ఎంత పర్సెంటేజ్ అని చేయాలి. ఇక్కడ ఎంత మాస్ ఎంత? 62.9 ఇంటూ ఎంత పర్సెంటేజ్ ఎగ్జిస్ట్ చేస్తుంది? 69.2గా ప్లస్ దాని మాస్ ఎంత? నెక్స్ట్ దాన్ని 65 ఐసోటోప్‌ది దాని ఎంత మాస్ ఇచ్చినాడు? మాస్ ఈజ్ 64.9గా ఇంటూ ఎంత పర్సెంటేజ్ ఎగ్జిస్ట్ చేస్తుంది? 30.8గా ఎగ్జిస్ట్ చేస్తుంది. డివైడెడ్ బై 100 మనం చూసినట్టయితే ఫైనల్‌గా మనకు 63.516 ఏదైతే ఉందో కాపర్‌ది మనకు రావడం జరుగుతుంది. దిస్ వి కెన్ కాల్ ఇట్ యాస్ యావరేజ్ అటామిక్ మాస్‌గా మనము చెప్పొచ్చు. సో, కాబట్టి మనము ఈ వాల్యూస్‌ని మనము సో, ఆప్షన్ దీన్ని బట్టి బేస్డ్ ఆన్ దట్ సో, విల్ గెట్ అన్ ఐడియా. సో, దట్ ఈస్ 63.516గా మనం చెప్పొచ్చు. సో, ఇది లాస్ట్ క్వెషన్. సో, ఐ యామ్ డాక్టర్ జేఎంఆర్, జేఎంఆర్ కెమిస్ట్రీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కొన్ని వీడియోస్ ఏఎన్‌సీక్యూ ఏవైతే ఉన్నాయో క్వెషన్స్ అవి అప్లోడ్ చేస్తాను. సో, ఇంతకన్నా ముందు 2 వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా చూడండి. సో, ఒకసారి ఈ స్లైడ్స్ ఏవైతే క్వెషన్స్ ఉన్నాయో ప్రీవియస్ క్వెషన్స్ మీకన్నీ స్టార్టింగ్ నుండి ఓకే చూసి మళ్ళీ చదవండి. ఓకే. థ్యాంక్ యూ. దిస్ ఈస్ డాక్టర్ జేఎంఆర్, జేఎంఆర్ కెమిస్ట్రీ.